తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుండు కదా రాష్ట్రం అంతటా. పాత సర్కార్ తెచ్చిన ధరణి జాగల భూభారతి అని కొత్త చట్టం తెచ్చిరు కదా. ఇక 6 జిల్లాల మీటింగ్లు పెట్టి భూపంజాదులు తెంచేందుకు చట్టం చేసినామని చెప్పుకొస్తుండ్రు. కానీ కొంతమంది రైతులు ఆఫీసర్ల తోక చుట్టూ ఎన్నిసార్లు దిగినా కాంతలేరని చెప్పే వరకు పొంగులేటి సార్కు కోపం ఎట్లా పొంగుకొచ్చిందో చూడురి. భూమి పంచాదులు తెంపేందుకే భూభారతి చట్టం తెచ్చినాం అనుకుంటా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే జిల్లాల పొంటి తిరిగి మీటింగులు పెడుతున్నాడు కదా. ఇక సార్ ఏడికి పోతే ఆడ ఆఫీసర్లు గజగజ వణుకుడే అవుతున్నదట. భూభారతి చట్టం కంటే సారు ఏం చెప్తాడా, సారు ఏం అడుగుతాడా అనే పరిశానే ఎక్కువ ఉన్నదట పాపం వాళ్ళకు. నల్గొండ కాడ రైతులతోటి పెట్టిన మీటింగులో ఇగో ఈ సరళక్క లేచి, 4 ఏళ్ల నుంచి నేను ధరణిలో అప్లికేషన్ పెడితే నాకు ఇంతవరకు రాలేదు. భూభారతి నుంచి అవుతుందని నేను అనుకుంటున్నాను. 4 ఏళ్ల సంధి తిరుగుతున్నా అనే వరకు సార్కు సులుక్కున వడిచినట్టు అయిపోయింది. ఎంబడే ఎవలయా కన్సర్న్ ఆఫీసర్ అని పిలిచిండి. ఇట్లా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు, ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది అనుకుంటాను. అది ధరణిలో అది క్లియర్ కాలేదు కాబట్టి మన చట్టంలో భూభారతిలో క్లియర్ అయ్యేటట్టు చేసి పెట్టారు. రేపే ఆమె పనేందో అరుచుకొని చేసి పెట్టురని ఇట్లా ఆర్డర్ వేసిండు. అది అట్లా అయిపోయిందా? ఇక గీయక్కుండి మా భూమి పట్టా పాస్బుక్ రాలేదు సారు, ఏండ్ల సంధి తిరిగిన ఆఫీసర్లు అంతలేరని చెప్పుకొచ్చింది. సార్ మా భూమి చాలా రోజుల నుంచి భూమి మా పాస్బుక్లు వస్తలేదు సార్. మా పాలోలు అది ఉంది, ఇంకా మా పాలోలు అమ్మేసారు సార్ ఏరలో. వాళ్ళు ఆ భూమిలో నా పట్టా వస్తలేదు సార్, చాలా బాగా ఇబ్బందిలో ఉంది సార్. గంతే ఇక సార్కు కోపం సునామీ అలలెక్కనే సర్రున బొంగుకొచ్చింది. వీడికి వచ్చి ఎన్నాలైంది ఆర్డీఓ గారు, నువ్వు 6 months అర్థమైందా? సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ వెళ్ళారా? 6 నెలలు అయింది నువ్వు వచ్చి. ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది? ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? చూసిండ్రా ఎట్లా మసిలిపోయిండో. 6 నెలలు అయింది వచ్చి ఏం పడావు చేస్తున్నావని నిలుసుండబెట్టి ఆర్డీఓ రమణారెడ్డి సార్ను అడ్డంగా అడిగేసిండు. ఆర్డీఓ సారు మారు మాట్లాడితే ఒట్టు. మొన్నటికి మొన్న కరీంనగర్ కలెక్టర్ సార్ మీద కూడా గిట్లనే కూసాయిండు సారు. ఏందో మరి లీడర్లు గిట్లా తిని తినక ఎండల పడి రోజుకో జిల్లా తిరుగుతుంటే చల్లగా ఏసీ రూములలో కూర్చొని పని చేస్తేందుకు ఆఫీసర్లకు ఏం బాధ అవుతున్నదో అని పొంగులేటి సార్ కోపంగా అవచ్చు.